బాలీవుడ్ హిట్ మూవీ ఓ మై గాడ్ కి సీక్వెల్ గా వచ్చింది ఓ మై గాడ్ 2. ఉమేష్ శుక్లా ప్లేస్ లో ఈసారి అమిత్ రాయ్ ని తీసుకుని ప్రయోగం చేశాడు అక్షయ్. మరి ఈ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయిందా? ఫైనల్ టాక్ ఏంటి? 2012లో ఓ మై గాడ్ మూవీ వచ్చింది. దేవుడి పేరుతో జరిగే వ్యాపారాలు మూఢనమ్మకాలనే టార్గెట్ గా చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది ఆ సినిమా. ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఉన్న అవగాహన లేమి మీదే ఫోకస్ చేసి సీక్వెల్ ని తెరకెక్కించింది ఫిల్మ్ టీమ్. శంకరుడి భక్తుడైన హీరో అలానే తన కొడుకు ఓ రోజు స్కూల్లోని టాయిలెట్ లో జరిగిన సంఘటన వీడియో రూపంలో వైరల్ అవుతుంది. దీంతో ఆ విద్యార్థిని స్కూల్ నుంచి తీసేస్తారు. మొదట్లో తలవంపులుగా భావించిన ఆ విద్యార్థి తండ్రి అసలు ఏది తప్పు ఏది కాదు అంటూ సెక్స్ ఎడ్యుకేషన్ తాలూకు అవగాహన లేమి మీద పోరాటం మొదలు పెడతాడు. చివరికి గెలుస్తాడా అన్నది బేసిక్ ప్లాట్. ఓ మై గాడ్ లో గోపాలుడిగా కనిపించిన అక్షయ్ సీక్వెల్ లో శివుడిగా కనిపిస్తాడు. కానీ శివుడి మెసెంజర్ అన్నట్టు తర్వాత మార్పులు చేయడంతో ఈసారి లెక్కలు మారాయి. ఏదేమైనా ఈ పాత్రలో కూడా బానే ఒదిగిపోయాడు అక్షయ్. ఇక పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ కూడా పాత్రలో పాతుకుపోయింది. ఓ మై గాడ్ 2లో కథనంలో లాగ్ లేదు, మేకింగ్ లో స్పీడ్ తగ్గలేదు. కానీ కాన్ఫ్లిక్ట్స్ ఎలివేట్ చేయటంలో ఓఎంజీతో పోలిస్తే ఓ మై గాడ్ 2 కాస్త డౌన్ అయిందంటున్నారు. పాత్రలు, మేకింగ్, మ్యూజిక్ లో మాత్రం బానే మార్కులు పడుతున్నాయి. ఉమేష్ శుక్లాతో పోలిస్తే అమిత్ రాయ్ పనితనం పర్లేదంటున్నారు. కాకపోతే ఓ మై గాడ్ ఫ్రాంచైజీకి ఉన్న ఆ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయకుండా ఓవరాల్ గా గట్టెక్కింది ఫిల్మ్ టీమ్. స్టోరీ పాయింట్ చిన్నది అవటం, 27 సెన్సార్ కట్లు పడటం, దేవుడిగా కాకుండా దేవుడి దూతగా అక్షయ్ కనిపించడం సినిమాకి మైనస్ అంటున్నారు. ఏదేమైనా ఓవరాల్ టాక్ మాత్రం కిక్కిస్తోంది.